హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మృత్యువు అంచు వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన తర్వాత అదే మృత్యువు మిమ్మల్ని మళ్ళీ వేటాడుతూ వస్తే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా? మొదటి భాగంలో మొదలైన ఆ భయంకరమైన రక్తపాతం ఇక్కడితో ఆగిపోలేదు. ఒక సామాన్య యువతి తన ప్రాణాలను కాపాడుకోవటానికి చేసే పోరాటం ఏ స్థాయికి చేరుకుందో తెలుసుకోవాలనుందా? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఒళ్ళు గగురు పొడ్చే సీక్వెల్ ది స్ట్రేంజర్స్ చాప్టర్ 2 గురించి. మొదటి భాగంలో జరిగిన భయంకరమైన దాడి నుంచి మాయా త్రుటిలో ప్రాణాలతో బయటపడుతుంది. తీవ్రమైన గాయాలతో ఉన్న ఆమెను రక్షించి చికిత్స కోసం ఒక వైద్యశాలలో చేరుస్తారు. తన కళ్ల ముందే తన ప్రియుడు చనిపోవటంతో ఆమె ఎంతో మానసిక వేదన అనుభవిస్తుంది. తను సురక్షితంగా ఉన్నానని ఆమె భావిస్తుంది. కానీ ఆ ముసుగు వెనుకున్న ముగ్గురు హంతకులు ఆమెను వదిలిపెట్టలేదు. ఆ వైద్యశాల పరిసరాల్లో కూడా వారు మాయను గమనిస్తూనే ఉంటారు. మాయా కోలుకుంటున్న సమయంలో ఆ హంతకులు ఆమె ఉన్న చోటుకు చేరుకుంటారు. వారు ఆమెను భయపెట్టడానికి రకరకాల పద్ధతులను వాడతారు. మాయా తన బలహీనతను పక్కన పెట్టి ప్రాణాలను కాపాడుకోవటానికి మళ్లీ పోరాడాల్సి వస్తుంది. ఈసారి ఆమె కేవలం పారిపోవటం మాత్రమే కాకుండా వారికి ఎదురు తిరగాలని నిర్ణయించుకుంటుంది. ఆ ముగ్గురు క్రూరమైన హంతకులు ఆమెను ఒక పక్కా ప్రణాళికతో వేటాడుతూ ఉంటే మాయా తన తెలివితేటలతో వారి నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంది. కథ క్లైమాక్స్ లో మాయా ఆ హంతకుల్లో ఒకరిపై తీవ్రంగా దాడి చేసి గాయపరుస్తుంది. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు చాలా సమన్వయంతో ఆమెను చుట్టుముడతారు. మాయా ఎంతో సాహసంతో పోరాడి ఆ ప్రదేశం నుండి బయటపడడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ వేట ఇంకా ముగియలేదు. ఆ హంతకులు ఆమెను నీడలా వెంటాడుతూనే ఉన్నారని తెలుస్తుంది. మాయా ప్రాణాలతో బయటపడినప్పటికీ ఆ క్రూరమైన వ్యక్తుల అసలు ఉద్దేశం ఏమిటో తెలుసుకోకుండానే మూడవ భాగం కోసం ఉత్కంఠను పెంచుతూ ఈ సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, భయం అనేది ఎలా నీడలా వెంటాడుతుందో ఈ సినిమా మనకు చూపిస్తుంది. మాయా ఆ హంతకుల నుండి పూర్తిగా తప్పించుకోగలదా లేదా అనేది తర్వాత భాగంలో చూడాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.